దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అని తెలుసుకుందాం మనం. చూపును బట్టే చూడబడేది ఉంటుంది. ఇది గొప్ప సూత్రము, ఆధ్యాత్మిక సూత్రము. గౌతమ బుద్ధుడు బయటకు వచ్చి ఒక చావు చూశాడు, ఒక ముసలితనం చూశాడు, ఒక రోగాన్ని చూశాడు. ఆయన చూపు వేరే, మన చూపు వేరే. మనం రోజు చూస్తున్నాం కానీ మనకి బుద్ధత్వం రాలేదే. ఆయన ఎలా చూశాడు? ఆయన చూపు వేరే. వెంటనే నిర్ణయించాడు, నేను వెళ్తున్నాను తపస్సు చేసుకోవడం కోసం, నేను దీనికి కారణం తెలుసుకుంటాను అని చెప్పేసి. ఇంకో సన్నివేశం తెలుసుకుందాం. అటువైపు భీష్ముడు ఉన్నాడు సేనా నాయకుడుగా కౌరవులకి, ఇటువేమో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు మిగతావాడు. 10 రోజులు అయిపోయింది. భీష్ముడు అంతా సర్వనాశనం చేస్తున్నాడు పాండవుల సైన్యాన్ని. పాండవులేమో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఎందుకంటే భీష్ముడు అడ్డంగా ఉన్నాడు అక్కడ. 10 రోజులు అయిపోయింది. కృష్ణుడు ఇదంతా చూస్తున్నాడు, రథం సారథి కదా. కోపం వచ్చింది కృష్ణుడికి. అర్జునుడు వైపు కోపంగా చూశాడు. ఏమిటి నువ్వు చేస్తున్నావు? మీ తాతగారిని ఎందుకు చంపడం లేదు? నేనే చంపేస్తాను పోయి చక్రం పట్టుకుని వెళ్ళాడు, ముందుకు దూకాడు. అర్జునుడు వచ్చి కాళ్ళ వెళ్ళా పట్టుకున్నాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పకూడదు, ఆయన చెప్పిన దానికి ఆయన విరుద్ధంగా చేస్తున్నాడు. చేయక తప్పలేదు ఆయనకి. కాళ్ళ వెళ్ళా పడ్డాడు, నేను చేస్తానని చెప్పేసి. అంతవరకు ఏం జరిగింది? ఈయన నా తాత నా తాత నా తాత అని యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఏం యుద్ధం చేస్తాడు నా తాత అనుకుంటే? తాతను చంపలేడు కదా. నా తాత కాదు, అక్కడ ఉన్నది నా ప్రత్యర్థి, ఒక సేనా నాయకుడు అని అనుకుని యుద్ధం చేస్తే జయించేవాడు. అర్జునుడు ఒక మనవడిగా చూస్తున్నాడు, ఆయన తాత అయ్యాడు. అర్జునుడు ధర్మ యుద్ధం చేస్తున్నట్టు అక్కడ అధర్మ యుద్ధానికి ఎగెన్స్ట్గా ఉంటే ఆ తీరు వేరేగా ఉండేది. అది శ్రీకృష్ణుడికి నచ్చలేదు. కనుకనే ఆ అర్జునుడి దృష్టిని మరల్చాడు. అప్పుడు అర్జునుడు వేయడం మొదలుపెట్టాడు గట్టిగా. ఆయనకు తూటు పడ్డాయి. అప్పుడు ఆయన అర్జునుడి బాణాలు ఆయన శరీరానికి చేరాయి. ఆ దృష్టి మార్చి ఆయన బాణాలు వేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆయన కింద పడిపోయాడు ఆ తూట్లతో. తండ్రి అరణ్యానికి వెళ్ళమని చెప్పాడు. శ్రీరాముడు వెంటనే ఒప్పుకున్నాడు. సరే స్వామి, సరే తండ్రి అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎదురు తిరిగి ఉండవచ్చు, నేనే కదా పెద్దవాడిని, నా రాజ్యం నాకు కావాలని చెప్పేసి. ఎవరా కైక అని దాన్ని తుంపేసి ఉండవచ్చు. రాముడు తను రాజ్యం చేయొచ్చు, కానీ ఆయన చూపు రాజ్యం మీద లేదు, వర్తమానం మీద లేదు, భవిష్యత్తు మీద ఉంది. భారతదేశానికి అంతా రాబోయే కాలానికంతా ఒక మార్గం చూపించడం కోసమే ఆయన అరణ్యానికి వెళ్ళాడు. 14 సంవత్సరాలు సంతోషంగా వెళ్ళాడు. ఆయన చూపు వర్తమానం మీద లేదు, భవిష్యత్తు మీద ఉంది. మహాభారతం కానీ రామాయణం కానీ ఏదైనా కానీ గొప్ప గొప్ప సత్యాలను మనకి ఇస్తుంది. మనకి చూపును బట్టే చూడబడేది ఉంటుంది. ఈ సూత్రము తెలుసుకుని, శ్రవణం విని, మననం చేసుకుని అభ్యాసంలో పెట్టుకుంటే మనకి సాక్షాత్కారం అవుతుంది.